ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను అటుకులతో అప్పటికప్పుడు పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం నేను 1 కప్పు అటుకులు తీసుకున్నాను. నేను ఎర్ర అటుకులు తీసుకున్నాను. మీరు తెల్లవైనా తీసుకోవచ్చండి. ఇవి ఒక బౌల్లో వేసేసుకొని వీటిని ఒక 3 సార్లు వాష్ చేసి పెట్టేసుకుందాం. చూడండి, ఇలా బాగా వాష్ చేసేసుకోండి. అటుకులు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి, 1 నిమిషం నానితే సరిపోతుంది. చూడండి, అటుకులు నానాయంటే ఇలా చేత్తో నలిపినప్పుడు ఇలా మెత్తగా రావాలండి. దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మార్చుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మైదా వేసుకుంటున్నాను. మీరు మైదాకు బదులుగా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. గోధుమ పిండి వేసుకుంటే ఏం చేయాలి అనేది నేను తర్వాత చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 1 కప్పు పెరుగు, పుల్లగా ఉండాల్సిన అవసరం లేదండి, నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఒక 1/2 కప్పు వాటర్ వేసేసుకుందాం. దీనిని మొత్తం గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్నంతా ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. దీన్ని 1 నిమిషం పాటు బాగా బీట్ చేసుకోవాలండి. ఇందాక నేను గోధుమ పిండి వేసుకుంటే ఏం చేయాలనేది తర్వాత చెప్తానన్నాను కదా. గోధుమ పిండి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే దాన్ని ఒక 5 నిమిషాల పాటు బీట్ చేసుకోవాల్సి వస్తుందండి. అలా చేసుకుంటేనే పునుగులు అనేవి చక్కగా పొంగుతాయి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. అలాగే అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, మీరు తురుమైనా వేసుకోవచ్చండి. అలాగే తరిగిన కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను, అది వేసేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందామండి. బేకింగ్ సోడా వేసుకున్న వెంటనే బేకింగ్ సోడా పైన 1 స్పూన్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే పిండిలో చక్కగా కలిసిపోతుందండి. బేకింగ్ సోడా వేసుకొని కలుపుకున్న వెంటనే పునుగులు వేసుకోవడం స్టార్ట్ చేయాలండి. మీకు పిండి పలుచగా ఉంది అనుకుంటే టెన్షన్ ఏం అవసరం లేదండి, కొంచెం మైదా పిండి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను డీప్ ఫ్రైకి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు పునుగులు వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. పునుగులు వేసుకునేటప్పుడు చిన్న చిన్నవిగా వేసుకోండి. వేసిన వెంటనే పైకి తేలాలండి, అలా హీట్ అయి ఉండాలి ఆయిల్. ఇలా కడాయి మొత్తానికి వేసేసుకోండి. కలుపుకుంటూ గోల్డ్ కలర్ వస్తుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే అన్ని పక్కల చక్కగా ఫ్రై అవుతాయండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి, మిగిలింది కూడా అలాగే డీప్ ఫ్రై చేసేసుకుందాం.
అటుకులతో ఇన్స్టెంట్ పునుగులు రెడీ అయిపోయాయండి. వీటిని కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.